నటి మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రోజా ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె నోటికి బలవ్వని ప్రతిపక్ష నేత లేడు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జనసేన మరియు టీడీపీ నేతలను ఆమె ఎన్నోసార్లు బజారుకి ఈడ్చింది. ఇక ప్రస్తుతం రోజా అధికారంలో లేకపోవడంతో కొంతమంది ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రోజా ఏం చేసినా దానిని నెగిటివ్గా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఈ ట్రోల్స్ పై మార్ఫింగ్ ఫోటోలపై రోజా స్పందించింది. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ ఆడవాళ్లను అనవసరమైన వాటిలో లాగకూడదు. పొలిటికల్ గా నువ్వేమైనా మాట్లాడు. రోజా గారు ఎమ్మెల్యేగా సరిగా పనిచేయలేదు, మంత్రిగా అవినీతి చేసింది, అలాంటివి చెప్పు, నేను తిరిగి మాట్లాడతా. అంతేకాని వల్గర్ గా మాట్లాడటం, వల్గర్ పోస్టులు పెట్టడం నన్నే కాకుండా నా పిల్లలను కూడా. వాళ్ళకేం తెలుసు? వాళ్ళెక్కడో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫోటోల కింద వల్గర్ కమెంట్స్ చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం, వాళ్ళను అరెస్ట్ చేయమంటే చేయరు. ఇప్పటికీ చెప్తున్నా, తప్పు చేస్తే నిరూపించండి. చేయని వారిని టార్గెట్ చేస్తే పిల్లి అయినా రూమ్లో వేస్తే తిరగబడింది. ప్రజలు తరిమి కొడతారు. ఇలాంటి మార్ఫింగ్లో నేను జీర్ణించుకోలేని 2 సంఘటనలు ఉన్నాయి. ఒకటి నా పుట్టినరోజున నా రెండో అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి. ఆయనే నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచి పెద్ద చేసి హీరోయిన్గా ఉన్నప్పుడు నాతోనే ఉండి అంతా చూసుకున్నాడు. ఆయన నన్ను ముద్దు పెట్టుకుంటే దాన్ని ఎంత వల్గర్గా చూపించారు అంటే నాకు ఏడుపు వచ్చేసింది. అలాగే నా కొడుకు కౌశిక్, వాడు ఎప్పుడు నన్ను వెనుక నుంచి పట్టుకుని ఉంటాడు. మీరు ఏ ఫోటోలో చూసినా అలాగే కనిపిస్తుంది. వాటిలో నన్ను న్యూడ్గా పెట్టి మార్ఫింగ్ చేశారు. వాడు ఆ విషయాన్ని నాకు చెప్పలేక వారం రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వాడికి కూడా తెలియదట. ఎవరో ఫ్రెండ్ పంపిస్తే అది నాకు చెప్పలేక లోపలే కుమిలిపోయాడు. ఏంటి ఎప్పుడూ లేనిది వీడు డల్గా ఉన్నాడని అడిగితే అప్పుడు చెప్పాడు. వాళ్ళు హర్ట్ అయితే వాళ్ళ మనసు ఎటో వెళ్ళిపోతుంది. వాడికి 18 ఏళ్ళు. ఈ సమయంలో వాడి మనసుకు ఇలాంటివి వినిపిస్తే వాళ్ళ డాడీకి కూడా చెప్పుకోలేకపోయాడు. ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. నేను ఎప్పుడూ రాజకీయాలు వదిలి వెళ్ళాలి అనుకోలేదు. నేనేంటో నిరూపించుకోవాలి. నన్ను, నా ఫ్యామిలీని హర్ట్ చేసిన వాడు ఏదో ఒక రోజు ఫీల్ అవ్వాలి. వాడి మనస్సాక్షికి నేను చేసింది తప్పు అని అనిపించాలి. బయట ఎవరు ఏమి అన్నా నేను ఎక్కువ ఫీల్ అవ్వను. కానీ నా జీవితం మొత్తం నా కుటుంబంతోనే ఉండాలి. వాళ్ళు హర్ట్ కాకుండా నేను చూసుకోవాలి అంటూ రోజా కన్నీటి పర్యంతమయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.